ఈరోజు హైదరాబాద్లో 60 రూపాయల దోశ ఉంటే విజయవాడలో 70 రూపాయల దోశ కూడా ఉంది. అంటే హైదరాబాద్ మార్కెట్కి వీక్వల్గా విజయవాడ ఉంది. విజయవాడకి దగ్గరగా విశాఖపట్నం 40 రూపాయలు ఉంది. అంటే మార్కెట్ లెవెల్ 3 ప్రాంతాలు చూస్తే దగ్గర సంబంధాలు ఉన్నాయి. చిన్న చిన్న హోటల్స్ ఎందుకు వెళ్ళిపోతుంటే వారు ధరలు పెంచినా సరే ఆ కస్టమర్లు తినలేరు. ఈ చిన్న హోటల్ దగ్గర తినే వాళ్ళందరూ కూడా సాధారణమైన 10-15 వేలు జీతకాలు కాబట్టి ఆ హోటల్స్ దగ్గర తినలేరు. పెంచినా సరే రేపు ఆ కస్టమర్స్ అందరూ కూడా మీరు గ్యాస్ సంక్షోభం వచ్చినప్పుడు మీరు ధరలు పెంచారనే ఉద్దేశంతో, రేపు ఆ కస్టమర్ రారనే ఉద్దేశంతో, కస్టమర్స్కి భారం పెట్టకూడదనే ఉద్దేశంతో వాళ్ళు మూసేస్తున్నారు. పెద్ద హోటల్స్ ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా పెంచుకుంటారు. వాళ్ళ కస్టమర్స్ రాకపోయినా వాళ్ళకి పర్లేదు, వాళ్ళకి ఒక 100 మంది వచ్చినా సరిపోతుంది. సో అందుకే చిన్న హోటల్స్ మూసుకోవడానికి ప్రధాన కారణం అవుతుంది. ఓకే సార్, అట్లాగే హాస్టల్ పరంగా కూడా ప్రైవేట్ జాబులు చేసే వాళ్ళు చాలా మంది హాస్టల్స్లో ఉంటారు. హాస్టల్స్ కూడా పెంచే అవకాశం ఉందంటారు. పెంచితే మరి తట్టుకుని నిలబడి ఉండగలరంటారా చిన్న జాబుల వాళ్ళు అందరూ? ధరలు పెంచమని కానీ, గ్యాస్ ధరలు పెంచమని కానీ ఎక్కడ గవర్నమెంట్ ఎక్కడ చెప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేదు, స్టేట్ గవర్నమెంట్ చెప్పలేదు, అధికారులు చెప్పలేదు, రెవెన్యూ వాళ్ళు చెప్పలేదు. ఈ సంబంధించిన అధికారులు ఎవరు కూడా గ్యాస్ ధరలు పెంచమని చెప్పలేదు. కానీ గ్యాస్ బ్లాక్ మార్కెట్లో అమ్ముడవుతుందని ఒకే ఒక కారణంతో దీన్ని ఎక్స్ట్రా పెంచారు. ఇప్పుడు హాస్టల్ ధర పెంచాలంటే హాస్టల్ ధరలు ఎందుకు పెంచుతారు? పెంచడం ఛాయిస్ లేదు, పెంచాలని కూడా లేదు, పెంచమని లేదు, పెంచాలని కూడా లేదు. ఎందుకంటే ఇంకా వేరే రకాల మార్గాలు చూసుకోవాలి తప్ప ఈరోజు మీకు ఆదాయం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంది, ఆదాయం రాలేనప్పుడు కూడా ఆ సంక్షోభాన్ని కూడా మార్కెట్లో మీరు ఫేస్ చేయాలి. అంతేగాని వీళ్ళ మీద హాస్టల్లో ఉన్న విద్యార్థుల మీద కానీ, లేకపోతే చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే తక్కువ జీతాలు పనిచేసి హాస్టల్లో ఉండే వాళ్ళకి కానీ మీరు భారం పెడితే ఆ భారం ఆర్థికపరమైన భారం అని మీకు మొదట్లో కూడా చెప్పాను. ఆర్థిక సంక్షోభం అంటే ఇదే. అంటే అందరి మీద భారం పడకూడదు. కేవలం ఒక్క గ్యాస్ వల్ల వీళ్ళందరూ పెంచుతారు. నిజంగా చెప్పాలంటే 15% పెంచినట్టు కదా. 40 రూపాయలను దోశ 50 రూపాయలు పెంచితే 15% పెంచినట్టు కదా. అంటే 15% శాలరీ పెరుగుతుందా? పెరగదు. అంటే అది మంత్లీ లెక్కేస్తే వస్తామట. మనం 10 రూపాయలే కదా మనం ఇస్తాం, కానీ అది ఆ 10 రూపాయలు ఎంత అవుతుంది? మంత్లీ 300 రూపాయలు అవుతుంది. మిగతా ఎంప్లాయీస్కి అది భారం పడుతుంది. కాబట్టి ఎక్కడ కూడా అధికారులు ఎక్కడ కూడా చెప్పలేదు, పెంచమని చెప్పలేదు, పెంచుకోమని చెప్పలేదు. కానీ ఇక్కడ ధరల విషయంలో కూడా మన మీడియాలో ధరలు పెరిగింది అంశం మీద మనం మాట్లాడలేదు. ఈరోజే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ధరలు కూడా ప్రభుత్వం అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. అందరికీ ఆ వెసులుబాటు ఉండదు. ధరలు పెరిగినప్పుడు కూడా కొంతమంది భరించే స్తోమత ఉంటుంది, కొంతమందికి భరించలేని స్తోమత ఉంటుంది. కాబట్టి ధరల నియంత్రణ అనేది నేను కూడా మార్నింగ్ తింటే కూడా అడిగాను. నేను చాలా మంది కూడా అడిగా, ఎక్కడెక్కడ ఎంత అంటే 10 రూపాయలు పెంచిన వాళ్ళు ఉన్నారు, 15 రూపాయలు కూడా పెంచిన వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, ఈ ధరల గురించి కానీ ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో వాళ్ళు పాత పథకాల గురించే మాట్లాడుతున్నారు. పథకాలు ఎందుకు అమలు చేయట్లేదని ప్రతిపక్షం అడుగుతుంది. మేము అమలు చేస్తున్నామని వీళ్ళు చెబుతున్నారు. ఇదే సరిపోతుంది తప్ప ఇప్పుడున్న సొసైటీలో ఇబ్బందుల గురించి ఎందుకని రాజకీయ నాయకులు మాట్లాడలేకపోతున్నారు సార్ అసెంబ్లీలో? రాజకీయ నాయకులు, ప్రతిపక్షం, పాలకపక్షం రెండు కూడా ఒక అండర్స్టాండింగ్ తోటి అసెంబ్లీకి వెళ్తాయి. ఆ తర్వాత ఇది చాలా చెప్తాను, ఇది ఒక 20 సంవత్సరాల నుంచి నేను స్టడీ చేసిన అంశం చెప్తాను. ఈ అసెంబ్లీ వ్యవస్థ మీద కావచ్చు, చట్టసభలో ఎమ్మెల్యేల వ్యవస్థ మీద కావచ్చు, నేను 20 సంవత్సరాలు స్టడీ చేశాను. బలమైన పేరు చెప్పను, పార్టీ పేరు చెప్పను, బలమైన అపోజిషన్ పార్టీ, బలమైన పాలకపక్షం రెండు కూడా సమాచార హక్కు చట్టం కమిషనర్ పోస్ట్ ఇస్తానని చెప్పి ప్రతిపక్షాన్ని ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీలో పోరాడకుండా ఉండడం కోసం సమాచార హక్కు చట్టం కమిషన్ పోస్టు ప్రతిపక్షానికి ఇస్తే అధికార పక్షం మాట్లాడకుండా పోయింది. సో రోసయ్య గారు ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాలు చెప్పారు. అంటే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఫైర్ అయినప్పుడు కూడా రోసయ్య గారు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడుకి ఏమడిగారు, మీరు ఎందుకు ఎంత గట్టిగా మాట్లాడారని అడిగారు. సో అంటే ఈ అసెంబ్లీ సెక్షన్స్లో పూర్తిగా మ్యాక్సిమం ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. మరి అంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వందే మాత్రం జరుగుతుంది. ఆ టైంలో ముస్లిమ్స్ లేచి వెళ్ళిపోయారని ఒక వీడియో ఎట్లా బయటికి పంపించారు? దీని గురించి విమర్శలు చాలా వస్తున్నాయి. దీని గురించి కూడా స్పందించట్లేదు. దాని గురించి ఏమంటారు? అంటే దీనికోసం ప్రత్యేకంగా చట్టం లేకపోవడం వల్ల దీన్ని బలంగా అందరూ ప్రశ్నిస్తున్నారు, విమర్శిస్తున్నారు. కానీ శిక్షించడానికి చట్టాలు ఉండాలి. చట్టం ఎప్పుడు కూడా శిక్షించడానికి చట్టం ఉండాలి. ఇప్పుడు శిక్షించడానికి చట్టం లేకపోవడం వల్ల రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక అసెంబ్లీ స్పీకర్ గారికైనా బాధ్యత ఉండేది కదా. అది పాయింట్. స్పీకర్ గారికి, మన స్పీకర్ గారు సుప్రీం, అసెంబ్లీలో జరిగిన ఏ అంశం మీదైనా ఆయన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల అంశం మీద కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? స్పీకరే సుప్రీం అని చెప్పింది. మనం ఏం చెప్పాం? కనీసం దానం నాగేంద్ర గారికైనా సస్పెండ్ చేస్తారు, లేదా దానం నాగేంద్ర గారు రాజీనామా చేస్తారు, ఖచ్చితంగా ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుందని చెప్పాం. ఎందుకు? దానికి ఒక బేస్ చెప్పాం. ఈయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. అలాంటప్పుడు ఆయన ఖచ్చితంగా తీసుకుంటారేమో మనం భావించాం, కానీ తీసుకోలేదు. సో అంటే అసెంబ్లీలో జరిగే ప్రతి అంశానికి స్పీకరే సుప్రీం. ఆ అంశాన్ని స్టాలిన్ గారు పెద్ద ఫైట్ చేసినా సరే
న్యాయస్థానాలు ఈ చట్టసభల్ని లోపలికి వెళ్ళకూడదు అనే వివాదం చాలా పెద్దగా కొనసాగించింది. కానీ స్పీకర్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం, రైట్స్ అన్ని స్పీకర్ గారికి ఉంటాయి. అది 100% కరెక్ట్ పాయింట్. ఓకే సార్, ఇక ఈ ఎన్నాళ్ళు జాగిద్దంటారు ఈ యుద్ధ వాతావరణం? ఆగేటట్లేదు. బయట నుంచి మొత్తం గుజరాత్కి వెళ్తున్నాయి తప్ప తమిళనాడు కానీ ఇటు మన రాష్ట్రాలకు కానీ రావట్లేదు అని అంటున్నారు. దాని నిజమే సార్? అంటే సాధారణంగా ఈ జాతీయ స్థాయిలో ఉన్న అంశాలు చూస్తే వాళ్ళ మీద వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. మన తెలుగు రాష్ట్రాలు పంపిస్తే ఇక్కడ కొంత వ్యతిరేకత రాకుండా ఉంటుంది. ఇప్పుడు గుజరాత్ అంటే నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి, ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా వ్యతిరేకత రాకూడదు, సిద్ధాంతపరమైన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అంటే నరేంద్ర మోడీ గారిని ఇష్టపడిన వ్యక్తులు, నరేంద్ర మోడీ గారి మీద ప్రేమించిన వ్యక్తులు వాళ్ళే ఈరోజు గ్యాస్ అంశం మీద కనుక ప్రశ్నించగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సిద్ధాంతం డిగ్రేడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళే ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ నార్త్ సైడ్ అంతా సప్లై చేసుకొని ఆ తర్వాత సౌత్ పంపించే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది. మనకి సౌత్ నుంచి ఉపరాష్ట్రపతినే ఉండాలి, ఉప ప్రధానమంత్రి ఉండాలి, లేకపోతే కేంద్ర స్థాయిలో బలమైన 2-3 మంత్రిసత్వ శాఖలు కనుక మనకు ఉండగలిగితే అది కొంచెం పాజిటివ్ ఉంటుంది. మన మొదటి నుంచి కూడా కేంద్ర రాజకీయాల్లో మన వాళ్ళు ఎక్కువ లేకపోవడం, కొంతమంది ఎవరైనా బలమైన నాయకులు, సాయిన్ లాంటి గారి వ్యక్తులు కానీ, చంద్రబాబు నాయుడు గారు లాంటి వీళ్ళందరూ బలమైన నాయకులు ఉన్నా సరే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, వాతావరణాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు అసెంబ్లీ చూస్తే కూడా మూసీ ప్రక్షాళన అంశం మీద ప్రధానంగా డిస్కషన్ జరిగింది. ఇప్పుడు కేటీఆర్ గారు చాలా అంశాల మీద అసెంబ్లీ ఈ మూసీ ప్రక్షాళన అంశం మీద చాలా ఎక్కువసేపు డిస్కషన్ చేశారు. స్పీకర్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు, బట్టి విక్రమార్క గారిని క్వశ్చన్ చేస్తున్నారు, మనకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా క్వశ్చన్ చేస్తారు. కానీ ఇక్కడ మూసీ ప్రక్షాళన అనేది ఎందుకు అవసరం అంటే మూసీ చుట్టూ మొత్తం కూడా సుమారుగా 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మంది కూడా హైదరాబాద్లో రెంట్లు కట్టుకోలేక సుదీర్ఘకాలంగా, అంటే దాన్ని ఏమంటారంటే తప్పని పరిస్థితుల్లో అక్కడ ఉండాలని వాళ్ళకి లేకపోయినా అంతకంటే బెస్ట్ ఏరియాకి వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి తప్పని పరిస్థితులు అక్కడ ఉన్నారు. ఆ మూసీ ప్రాంతంలోంచి పొల్యూషన్ ఉంది, నీరు పొల్యూషన్ ఉంది, వాయు పొల్యూషన్ ఉంది, అనేక రకాల జాండీస్ వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్ కూడా బాధపడిన వాళ్ళు ఉన్నారు, పాముల వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ మూసీలో పడిపోయిన చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అంటే ఈ మూసీ ప్రక్షాళన చేయకపోవడం వల్ల అన్ని రకాల సమస్యలు ఆ మూసీ చుట్టూ జరుగుతున్నాయి. కానీ ఈరోజు ప్రక్షాళన తీసుకొస్తాము, దాన్ని ప్రక్షాళన చేస్తాము, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెసులుబాటు కల్పిస్తాము, పట్టాలున్నా పట్టాలు లేకపోయినా వాళ్ళకి ప్రత్యేకంగా అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నారు. సో ఆ ప్రాంతాన్ని అంతా డెవలప్ చేస్తా అంటున్నారు, టూరిస్ట్ స్పాట్ చేస్తా అంటున్నారు. ఆ ప్రాంతంలో ఎవరైతే నివాసం ఉన్నారో వాళ్ళకి రేపు ఫుడ్ కోర్ట్స్ వచ్చినా ఏమొచ్చినా సరే వ్యాపార పరంగా కూడా వాళ్ళ అవకాశం కల్పిస్తారంటున్నారు. సో ప్రభుత్వం ఇంత మంచి అంశాన్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం కూడా కొన్ని సందర్భాల్లో దానికి పాజిటివ్గా చెప్పాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఇప్పుడు అంటే ఆయన చెప్పిన బట్టి విక్రమార్క చెప్తున్న ప్రతి అంశంలో చూస్తే కూడా ఒక భూధన్ ల్యాండ్ అంశం అందరూ మాట్లాడి మనం కూడా ఖండించాం, దానికి పరిష్కారం కూడా జరిగింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ప్రతి అంశాన్ని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అంశం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని మంచి అంశాల మీద కూడా వాళ్ళు వ్యతిరేకించడం, ఈ ప్రభుత్వం ఏమీ చేయకూడదు. ఎందుకంటే మూసీ ప్రక్షాళన కనుక జరిగితే చాలా హైదరాబాద్కి ఇక్కడ రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు అంతా కూడా చాలా పాజిటివ్గా వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. సో ఈ పార్టీకి ఎందుకంటే మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ప్రయత్నం చేసింది మూసీ ప్రక్షాళన చేయాలని, కానీ చేయలేకపోయింది. ఈ గవర్నమెంట్ కనుక చేయగలిగితే ఆ పాజిటివ్ వాతావరణం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు అభ్యంతరం చేస్తున్నారు, లేకపోతే ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది అసెంబ్లీ సెక్షన్స్లో కరెక్ట్ విధానం కాదు. అంటే కేటీఆర్ గారు కూడా మంత్రి ఆయన పదవికి రాజీనామా చేస్తారని కూడా సవాల్ ఇస్తున్నారు సార్, మరి అది అంతమంది సమయం అంటారు? రాజీనామా చేస్తే ఆ ప్రాంతంలో కవిత గారు గెలుస్తారేమో 30 ఎన్నికలు వస్తే. ఏమో మరి మీరు ఇప్పుడు నిజంగా ఒకవేళ కేటీఆర్ గారు రాజీనామా చేశారనుకో, రాజీనామాకి ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతం ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఉప ఎన్నిక జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అన్యాయం చేసిందని చెప్పి రాజీనామా చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేశారు, చాలామంది గెలిచారు. సో మంచి ఉద్దేశం లేనప్పుడు రాజీనామా చేస్తే ఓడిపోతారు. ఉద్దేశాలు సరిగ్గా లేనప్పుడు మనం ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజా ప్రయోజనాల కోసం రాజీనామా చేయాలి. సో ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కనుక రాజీనామా చేస్తే ఓడిపోతారు. అలా చాలామంది ఓడిపోయారు మన దేశంలో, అలా పోయి ఓడిపోయిన ఉన్నారు. ఒకవేళ కనుక అక్కడ కనుక సిరిసిల్ల కనుక ఉప ఎన్నిక వస్తే కవిత గారు వెళ్ళి అక్కడ నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది, మళ్ళీ కవిత గారు వచ్చే అవకాశం ఉంటుంది అసెంబ్లీ. ఇప్పటికిప్పుడు హైదరాబాద్లో మున్సిపాలిటీ ఎలక్షన్లో
రిజల్ట్ పరంగా ఎవరి వైపు మొక్కుందంటారు మీరు? అంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తే మాత్రం హైదరాబాద్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్ బ్యాంకింగ్ ఫస్ట్ నుంచి బలంగా ఉంది, కారు సింబల్కి. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ జూబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది, మొదటి నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే ఏవైతే హైడ్రా అంశం తీసుకొచ్చారు ఇవంతా కూడా ఈ హైదరాబాద్ సిటీ అంతా కూడా హైదరాబాద్ బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మూసీ ప్రక్షాళన సంబంధించిన అంశం మీద కూడా ఎవరైనా కనుక పట్టాలు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే చిన్న చిన్న గుడిసెలు ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి కనుక సరైన ఏమంటారు జస్టిస్ చేయలేకపోతే, న్యాయం చేయలేకపోతే ప్రభుత్వం అదంతా కూడా వ్యతిరేకత పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పటి వరకు కూడా కొంత పాజిటివ్ వాతావరణం ఉంది. ఆ మూసీ ప్రక్షాళన కనుక ఆమోదం అయితే కొంతవరకైనా సరే, ఇంకా నోటిఫికేషన్ దగ్గరలో టైం ఉంది, కొంతైనా సరే ఆ పనులు కనుక ప్రారంభించగలిగితే ఆ పాజిటివ్ వాతావరణం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంటుంది. లేదు అది ఆగిపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందులోనే 150 వార్డులని డీలిమిటేషన్ ద్వారా ఇందులో కలిపారు. ఇవంతా కూడా మైనారిటీ వాళ్ళకి కొంచెం ఫేవరబుల్ అవకాశం ఉంటుంది, వాళ్ళ నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు 3 మేయర్లు అవుతారు హైదరాబాద్. బీజేపీ కూడా ఒక మేయర్ కావాలని ప్రయత్నం చేస్తుంది, బీఆర్ఎస్ ఒక మేయర్ కావాలని ప్రయత్నం చేస్తుంది, ఎంఐఎం కూడా ఒక మేయర్ కావాలని ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ 2 మేయర్లు కావాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఇప్పుడు అత్యవసరం. అంటే హైదరాబాద్లో నిలబడాలన్నా రేపు రాబోయే 29 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అనుకున్నా ఈ హైదరాబాద్లో రేపు గ్రేటర్ ఎన్నికల్లో బలంగా చూపించగలిగితేనే, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు వేరు, మున్సిపాలిటీ ఎన్నికలు వేరు, హైదరాబాద్ ఎన్నికలు వేరు. అక్కడ ఉన్న ఓటర్స్ ఆలోచించే విధానం వేరు. హైదరాబాద్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, అన్ని ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఆ ఓటర్గా ఆలోచించే విధానం వేరు. పార్టీని చూసో రేవంత్ రెడ్డి గారిని చూసో వేరు, పనులు చూసి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. చాలా హైలీ మెచ్యూరిటీ తోటి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు కూడా చాలా ఎక్కువ అంశాలను చూసి ఓట్లు వేస్తారు. మనకి సర్పంచ్ ఎన్నికలు కూడా కమ్యూనిటీ బేస్ మీద ఓట్లు వేస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ రకమైన కొంత వాతావరణం, కానీ ఇక్కడ అలా ఉండదు. కాబట్టి అభివృద్ధి అంశం మీద ఎక్కువ ప్రధానంగా తీసుకుంటారు. కాబట్టి ఈ మూసీ ప్రక్షాళన అంశం ఈ గ్రేటర్ ఎన్నికల్లో చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధికారం చూసుకుని ఎంఐఎం కూడా బాగా దూచుకుపోతుంది కనపడకుండా. రేపు మున్సిపాలిటీలో కూడా మంచి పట్టుపట్టబోతుంది హైదరాబాద్లో అని విమర్శలు కూడా వస్తుంది. అది ఎంఐఎం మున్సిపాలిటీ కనుక అయిందంటే మూమెంట్లే మారిపోతాయి కదా హైదరాబాద్లో, దాన్ని తట్టుకుని నిలబడగలరు అంటారా మన వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఎక్కువ బలంగా ఉండడం వల్ల బీజేపీ పార్టీకి చాలా ప్లస్ అవుతుంది. అది ఇప్పుడు కాదు, రేపు ఎలక్షన్స్లో. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 కలిసి అధికారాలను పంచుకున్నా సరే కొన్ని అంశాల మీద ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. లేకపోతే ఈ వ్యతిరేకత అంతా కూడా 2 పార్టీలు ఒకటే అన్న ఫీలింగ్ కనుక బీజేపీ బలంగా ఆల్రెడీ ప్రయత్నాలు చెప్తుంది అన్ని. సో అలా కనుక తీసుకెళ్ళగలిగితే రేపు ఇదంతా కూడా అగ్నిస్ట్గా ఓట్లు మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా అలాంటి వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వీక్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు, 2 ఓట్ బ్యాంకులు తీసుకొని పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఈరోజు నిలబడ్డారు. 3 సార్లు ఆమె సీఎం. ఇప్పుడు 4వ సారి ఆమె సీఎం అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ వీక్గా ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీ 3 సార్లు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా మమతా బెనర్జీ గారి మీద పడుతుంది. మమతా బెనర్జీ గారు కూడా 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఈ వ్యతిరేకత బీజేపీ పడుతుంది. సో ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే కట్టడి చేయాలి కొన్ని, అంటే పొలిటికల్గా కలిసి ఉన్నా సరే కొన్ని అంశాల మీద, సిద్ధాంతపరమైన అంశాల మీద ఖచ్చితంగా ఎంఐఎం పార్టీని కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంఐఎం పార్టీ రేపు గ్రేటర్లో ఖచ్చితంగా ఒక మేయర్ తీసుకోవాలని బలంగా ప్రయత్నాలు చేస్తే ఆ రకమైన వాతావరణం కూడా ఉంది. అంటే ఈ 150 వార్డుల్లో కొన్ని వార్డుల్లో వాళ్ళకి ఎక్కువ మెజారిటీ ఉంది ఓట్ల పరంగా. ఆ రకంగా చూస్తే ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ ఒక మేయర్ తీసుకోవాలి అన్న ఆలోచన విధానంలో ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.